అప్పుడు ఈ గడ్డపార్లకు దీనిలకు కూడా డబ్బులు ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నారు, అవి ఇవ్వడం లేదు ఇప్పుడు. ఇప్పుడు మీరు పని చేసుకోవాలా, లేకపోతే పనే లేదు. $200 కంటే రావడం లేదు. ఛార్జీలు మీరే పెట్టుకొని రావాలా. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు. మీరే తెచ్చుకోవాలా. రోజులు కూడా కట్ చేస్తున్నారు, డబ్బులు కట్ చేస్తున్నారు, రోజులు కట్ చేస్తున్నారు. సిగ్నల్ అంటే పేమెంట్కి మీరు వచ్చినా కూడా మీ అటెండెన్స్ రికార్డ్ కావడం లేదు, సిగ్నల్ అందడం లేదు అని స్లిప్ కూడా ఇవ్వడం లేదు. సో అప్పుడప్పుడు రోజు చేసినా కూడా ఆ రోజు డబ్బులే రావు. అవునమ్మా, పని చేసినా డబ్బులు రావు. ఒక్కొక్క రోజు 6 రోజులు పని చేస్తే 3 రోజులకే వస్తున్నారు. అంతేనా? అంటే మీ శ్రమను కూడా దోచుకుంటున్నారన్నమాట. అర్థమవుతుందా తల్లి? మీ శ్రమను దోచుకుంటున్నారు. పనిముట్లు మాట్లాడినాను, గడారులు గట్రాలు. రోజు 300 అంటారు కానీ ఏ రోజు 300 ఇయ్యరు. అవునా? 300 ఎప్పుడైనా వస్తున్నాయమ్మా? 6 రోజులు పని చేస్తే 6 రోజులు 300 వస్తున్నాయా? ఎవరికైనా వస్తున్నాయమ్మా? 6 రోజులు 300 రాలే. 6 రోజులు పని చేస్తే 900 వస్తున్నాయా? అమ్మా, మీ అందరికీ అర్థమవుతుందా తల్లి? పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందా? పోనీ మీకు ఇచ్చే డబ్బులు కట్ చేస్తున్నారు కదా, పోనీ ఖర్చులు ఏమైనా తగ్గాయా? పిండ్లు, పెట్రోలు, డీజిలు, కరెంటు ఛార్జీలు, టీసీ ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయి కానీ మీకు ఇచ్చేది మాత్రం తగ్గిస్తున్నారు. అర్థమవుతుందన్నా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు. ఏమా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వేస్తున్నా అని. వస్తున్నాయా తల్లి? ఆ డబ్బులన్నీ వచ్చేసి మీరు కూడబెట్టుకొని మీ బ్యాంకులలో జమ చేసుకొని బంగారు కొనుక్కుంటున్నారా లేదా? ఎవరు వేసుకోలేదు బంగారు, దాచి పెట్టుకున్నారా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, బటన్ నొక్కుతున్నా అని. ఉన్న బంగారు అమ్ముకుంటున్నారు. అమ్మా, అప్పు లేనివాడు ఎవడైనా ఉన్నాడు ఈడ? అప్పు లేనివాడు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా తల్లి ఏం జరుగుతుందో? బటన్ నొక్కుతున్నా, మీకు అమ్మఒడి వస్తున్నా, మీకు పెన్షన్లు ఇస్తున్నా, మీకు అది ఇస్తున్నాం అంటున్నారు. ఏదైనా చేతిలో మిగులుతుందా? ధరలు, ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా, ఏదైనా మిగులుతుందా? మీ చేతికేమో మట్టి చంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చెంబు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అమ్మా, ఆలోచన చేసి ఓటు వేయండి. ఏమా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పావులా వడ్డీకే రుణాలు ఇస్తే, ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు
వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో.